శ్రీ గురుభ్యో నమః. కామదాయిని, అన్ని కోరికలను తీర్చే అమ్మ. దాయము అంటే ఆస్తి. కామేశ్వరునే తన ఆస్తిగా కలిగినది కామదాయిని. అమ్మకు వరదముద్ర లేకపోయినా ఈ కామదాయిని నామమే వరదముద్ర. కామాక్షి అమ్మ పాదాలపై పడినవానికి ఐశ్వర్యం కావాలంటే ఐశ్వర్యం, విద్య కావాలంటే విద్య, విజయం కావాలంటే విజయం, సంతానం కావాలంటే సంతానం, మోక్షం కావాలంటే మోక్షం ప్రసాదిస్తుంది. కామాక్షి అవతారమైన కంచికామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖర పరమాచారుల వద్దకు ఓ పేద బ్రాహ్మణుడు వచ్చి, తన కూతురికి పెళ్లి సంబంధం వచ్చింది, 13 కాసులు బంగారం అడుగుతున్నారు, ఏమీ పాలుపోక మీ వద్దకు వచ్చాను అన్నాడు. నన్ను అడగవచ్చునా? నేను సన్యాసిని, నా వద్ద బంగారం ఏముంటుంది, వెళ్ళి కామాక్షిని అడుగుపో అన్నారు స్వామి. అతను అలాగే వెళ్ళి కామాక్షి సన్నిధిలో నిల్చొని అడిగి తిరిగి వచ్చి స్వామి సన్నిధిలో నిలబడ్డాడు. ఇంతలో ఓ ధనవంతుడు వచ్చి, స్వామి దర్శనం చేసుకొని ఏదైనా ఖర్చులకు వినియోగించండి అంటూ ఓ పొట్లం పెట్టేసి వెళ్ళిపోయాడు. స్వామి ఆ పేద బ్రాహ్మణుణ్ణి పిలిచి ఆ పొట్లం విప్పమన్నారు. అందులో 13 బంగారు కాసులు ఉన్నాయి. తీసుకెళ్లి నీ కూతురు వివాహానికి వినియోగించు అన్నారు స్వామి. అది కామాక్షి తల్లి యొక్క అనుగ్రహ వైభవం. కంచి కామాక్షిని దర్శించండి, కంచి మఠాన్ని దర్శించండి, పరమాచారుల అధిష్టానాన్ని దర్శించండి, నడిచే దేవుడు గ్రంథం చదవండి.